ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట. నేను వీళ్ళిద్దరిని అడుగుతాను శరత్ గారు. ఓకే అండి. వీళ్ళిద్దరూ నిజం చెప్తున్నారో లేదో నాకు తెలియదు కదా, సో అది మీరు చెప్పాలి. నేను పెద్దరాయుడు అవ్వాలి. మీరు పెద్దరాయుడు పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతానికి ఇంటర్వ్యూలో. ఓకే, ఫస్ట్ హూ సే సారీ ఫస్ట్ ఇన్ రియల్ లైఫ్, సెట్స్ లో కూడా? In real life. యా, హూ? Me. సార్ సార్ ఇది డిఫికల్ట్ క్వశ్చన్ అండి. రియల్ లైఫ్లో ఎవరు ఆయన చెప్తారండి. ఆయనే చెప్తారు. ఇది చెప్పారు కదా, ఇప్పుడే చెప్పా. ఇన్ రియల్ లైఫ్ ఐ సెడ్ రియల్ లైఫ్ సారీ అన్నారు కదా. సో అల్లుడి వైపే నిలిచిన మామ ఈ ప్రశ్నకి మాత్రం. సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువ ఉంటారు? హూ ఈజ్ మోర్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా? ఎవరు ఎక్కువ స్పెండ్ చేస్తారు సోషల్ మీడియాలో? ఎవరు కిల్ చేస్తారు టైంని సోషల్ మీడియాలో? ఐ థింక్ యూ. I think. యూ. సార్ ఈ సిచ్యువేషన్లో మీరేం చెప్తారు? మమిత గారు. Oh, Abdiya. Okay. దాని తర్వాత నాకు తెలిసి శరత్ గారే అనుకుంటున్నాను నేను. మమిత మమిత. Abdiya. ఓకే, Abdiya. சொல்லிட்டு இப்போ கண்ணில் வச்சு பார்த்து அப்படியே கேட்டால் நான் வந்து பொய் சொல்ல வேண்டிய வந்து அப்புறம். సో బిగ్గెస్ట్ ఫుడీ ఎవరు అంటే ఎవరు చెప్తారు? ఎవరు ఎక్కువ తినడానికి ఇష్టపడతారు? మమిత. Foodie. ఫుడీ ఎవరు? ఐ థింక్ శరత్ సార్. Yeah. ఇది ఆప్షన్స్ లో లేదే శరత్ సార్ ఇక్కడ మాకు. I have to give judgment. Whenever he sees some food or like some stores, he'll say like I feel like eating, but I'm in diet. But he'll eat He has healthy. lot of He's very cravings. conscious about whatever he's eating. He loves to eat, but he Yeah. controls himself. అదే రీజన్ వల్ల మీరు ఇప్పటికీ ఎప్పటికీ I think ఎప్పటికీ all ఇలా of us like to eat, but Yeah. I control my eating like he says. But I think Mamita also likes Yeah. to eat. I love food. బిగ్గెస్ట్ ప్రాంక్ స్టార్ ఎవరు అంటే ఏం చెప్తారు? ప్రాంక్స్ ఎవరు చేస్తారు ఎక్కువగా సెట్స్ లో? Thanks. Namita. రియలీ సార్ నేను మీ వైపు నుంచి She అనుకుంటున్నాను, plays a మీరేమంటారు? game with me. Not prank. She plays a game. She comes in. వాట్ గేమ్? It's my knee. Yeah, I'll bend everyone's knee and score points. Yeah. ఓకే, సో ఇప్పుడు సార్ ఏమంటారు? మమితానేనా? ఈక్వల్ చెప్పేసా అండి అన్ని. ఇది ఎవరు గివ్ అండ్ టేక్లో ఉంది కదా, సో ఐ కాంట్ గివ్ అ జడ్జ్మెంట్. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కరు రైటు, ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కరు రాంగు. రైట్. జడ్జ్మెంట్ ఇవ్వడానికి కుదరదు. ఎవరు ఇద్దరిలో ఎక్కువ నాటీ సార్ మీరు చెప్పండి? ఎవరు సైలెంట్గా ఉన్నారో అవరే. ఎవరు సైలెంట్గా ఉన్నారో వాళ్ళే నాటీ అంటే. Mamita. See, I'm not silent. No. Who? అందరికీ అర్థమైపోయింది ఆయన ఒక్క సైగతో ఎవరు ఎక్కువ నాటీ. Not naughty. Okay. It's Right. nothing wrong to be naughty. Fine. అండ్ ఇది దివాళీ కాబట్టి చాలా క్రాకర్స్ ఉంటాయి. సో అటమ్ బాంబ్, లక్ష్మీ బాంబ్, అలాగే చాలా చాలా క్రాకర్స్ ఉంటాయి కదా. సో ఫ్లవర్ పాట్స్ అలా ఇప్పుడు మన టీం నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రాకర్ డెడికేట్ చేయాలి అంటే దాంట్లో వీళ్ళు సూట్ అవుతారు దీనికి అనుకునేది. బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లవర్ పాట్ మామితో. సో అలా తోటబామ్ అంటే ప్రదీప్, ఆటమో ప్రదీప్. ఓకే, ఫ్లవర్ పాట్స్ ప్రాపర్ మమిత. ఓకే, ఇంకేముంటాయి? 10,000 వాళ్ళ యూ. ఓకే, సో ఇంకా భూచక్రం యూనో దట్. Yeah. ఎవరికి ఇస్తారు మీరు? Kirti. Director. ఓకే, Director. So music because director he keeps working all around. మ్యూజిక్ డైరెక్టర్కి ఒక క్రాకర్ ఇవ్వాలి అంటే సాయికి. He's a blast. Okay. ఎవరికి 10,000 వాళ్ళ కూడా 10,000 wala. I Okay. think Or we'll give him rocket. 100,000 వాళ్ళ రాకెట్ రాకెట్. బ్లాస్ట్ కదా. యా, ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సార్ అండ్ అట్లీ సార్ది సినిమా చేస్తున్నారు ఆయన. Yeah, rocket. సో ప్రదీప్ జీ, లైక్ మీరు రైటర్, డైరెక్టర్, సో ఇప్పుడు ఇంకొక డైరెక్టర్ డైరెక్ట్ చెప్తూ ఉంటే ఎలా అనిపించింది? ఎస్పెషల్లీ దీంట్లో హ్యూమర్తో పాటు లాట్ ఆఫ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి, లవ్ బ్రేకప్స్ కూడా ఉన్నాయి. సో మదర్ మధ్యలో ఆ బాండింగ్ ఉంది అండ్ మామ మధ్యలో ఆ బాండింగ్ ఉంది. ఎలా హ్యాండిల్ చేశారు ఆయన? వాట్ యూ సే అబౌట్ యువర్ డైరెక్టర్? See, he's a great talent that you'll all see very soon. I just really got impressed in his first narration itself, as Sarath sir said. And he said like, trust me, and I trusted him, and he has kept my belief. He has given a wonderful film. He's a very hardworking guy, and I've seen a lot of perseverance in him. The
the extent he goes to get few things done is really good, and he's very collaborative. I can keep on saying on him. He's like my brother now. Yeah. యా కరెక్ట్గా మీ వేవ్ లెంత్ ఏదైతే ఉంటుందో దానికి మ్యాచ్ అవుతుంది అనమాట ఈ సినిమా కూడా. లిటరలీ మీరు ఫస్ట్ ఫిలింతో డైరెక్ట్ చేసి ఎలా అయితే వచ్చారో అలానే యూనో దట్ కరెక్ట్గా ఆ మెజర్ చేసి పర్ఫెక్ట్గా మీకు ఏది సూట్ అవుతుంది, ఎలా చూపించాలి మిమ్మల్ని అనేది దీంట్లో తెలుస్తుంది. అండ్ అలాగే మ్యూజిక్ ఎస్పెషలీ దీని నుంచి వచ్చిన 3 songs బ్లాక్ బస్టర్స్. సో నాట్ ఓన్లీ తమిళ్, తెలుగులో కూడా పాడుతూనే ఉన్నాం. ఇందాక మీరు పాడిన పాట మేము తెలుగులో పాడుతున్నాము. బట్ యా సాయి గురించి వాట్ యూ సే? Yeah, Sai is like, you know, he is this very, very rare talent. His songs are very slow poisoning, right? Yeah, like as we listen, it grows in our mind. And suddenly after like 2 days, I'm entering a shop and there the guy is singing the song. Oh. I was like, what? Our song is like, you know, trending now. And then everyone started. So first I got like, it's a mix of everything, and suddenly everyone couldn't take it in. And then even my mom and even my, you know, my family started was like they said, hey, this song is doing something in us. I think it's rolling, and it's, you know, yeah, it's growing. And like I said, it's a mix. రైట్. That's melody part is there, romantic part is there, the rap part is there. So it's a, you know, yeah, it's a package. సార్ నాకు మీరు మధ్యలో అందించడం బాగుంది ఒక్కొక్క ప్యాకేజ్. No, I understand. Like I'll also keep searching for words. My brain keeps searching. Yeah, if somebody also gives me words, I'll take it. ఓకే. తను కూడా ఇమీడియట్గా తీసుకున్నారనమాట. అండ్ అందరూ అందంగా కనిపిస్తున్నారు సార్, మీరు చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. అందరూ సినిమాటోగ్రఫర్ ఆయన కెమెరా అయితో మ్యాజిక్ చేశారు అసలు. యా, Kirti, you can go on telling about the entire crew behind the camera. So much of dedication and all the ADs put together. It is not just words. అలాగేం చెప్పడానికి చెప్పలే. రైట్. It's really a very good vibration. The dude ante it all happened well. I would say, if not talking too much about the film, definitely you're going to see the film. Everybody's effort will definitely be seen. That is because of all these people. రైట్. One is the director's thought has been transferred into the actors, and actors have done their part, and the cameraman has captured his thought. So I like everybody, editor and music, everybody. By you know, Maitri, Naveen sir and Ravi sir. Yeah. ఫ్యామిలీ అయిపోయారు సార్ మీకు మైత్రి. They're treating me like my family only. Like they're one of the biggest production houses in India, and they don't behave like that actually. They stay humble, grounded, and they've done what and all this film wanted, and they're placing it really well. They're very passionate. The trailer has a lot of comedy, action, and all those stuffs, but it's more of deep emotions, family sentiments. It will be a quite different film from what you saw in the trailer. Be ready for it. That's it. Basically, the whole family will like to watch it, and that's why it's a family entertainer for Diwali. That is why Diwali Blast. ఓకే సార్, ఇంకా ఫైనల్గా మిమ్మల్ని